హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రానికల్స్. ఎలా ఉన్నారు అందరూ? ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా. సో ఈ సమ్మర్లో ఈ ఎండల నుంచి ఎస్కేప్ అయిపోయి మనల్ని మనం రిఫ్రెష్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఈ వీడియోలో నేను మీతో 6 థింగ్స్ టు డూ ఇన్ దిస్ సమ్మర్ మనల్ని మనం రిఫ్రెష్ చేసుకోవడానికి షేర్ చేసుకోబోతున్నాను. చూడండి. సో ఫస్ట్ థింగ్, మీరు ఈ డిజిటల్ వరల్డ్ నుంచి, ఆఫీస్ వర్క్ నుంచి ఆర్ హీట్ నుంచి ఎస్కేప్ అయిపోయి ఒక రిలాక్సింగ్ ప్లేస్కి వెళ్ళారనుకోండి, చాలా బాగుంటుంది కదా. సో అదే మనం కార్లో ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళి హోమ్ స్టేస్లో స్టే చేస్తే, హోమ్ స్టేస్ చాలా బాగుంటాయి. చెట్లతో కవర్ అయిపోయి గేమ్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మనకి పీస్ అనేది చాలా బాగా దొరుకుతుంది అనమాట. అక్కడ ఒక కపుల్ ఆఫ్ డేస్ స్టే చేసినా కూడా చాలా బాగుంటుంది. అది కూడా కొంతమంది ఫ్రెండ్స్తో, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ 8 మెంబర్స్ 10 మెంబర్స్ వెళ్తే చాలా బాగుంటుంది. మేము కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో వెళ్ళాము అలాంటి ఒక హోమ్ స్టేకి. ఆ పిక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇలా వెళ్తే చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ అ వన్ థింగ్ దట్ యూ కెన్ డూ. ఈ ప్లేస్ గురించి కనుక మీకు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. ఐ విల్ షేర్ ద డీటెయిల్స్ అండ్ మై ఎక్స్పీరియన్స్ ఆల్సో. మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు, మంచిగా పాటలు పెట్టుకున్నారు, ఎంజాయ్ చేశారు, ఫొటోస్ తీసుకున్నారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్ ఐఎమ్ సజెస్టింగ్ యూ ఫర్ సమ్మర్. నెక్స్ట్ ఐడియా, మీరు కనుక కపుల్ రీసెంట్గా ఎంగేజ్ అయినా ఆర్ రిలేషన్షిప్లో ఉన్నా సరే, ఆర్ జస్ట్ లైక్ దట్ మీ పార్ట్నర్ని ఈ సమ్మర్లో సర్ప్రైజ్ చేయాలనుకుంటే కనుక మీకు ఒక మంచి ప్లేస్ నేను చెప్తాను. అదేంటి అంటే చెంబ్రా పీక్. సో ఈ పీక్ స్పెషాలిటీ ఏంటి అంటే, మనము ట్రెక్ చేసిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక లేక్ ఉంటుంది. లేక్ నార్మలే అనుకోండి, కానీ ఈ లేక్ స్పెషాలిటీ ఏంటంటే ఆ లేక్ హార్ట్ షేప్లో ఉంటుంది. సర్ప్రైజ్ అయ్యారు కదా, నిజంగానే ఎగ్జాక్ట్ హార్ట్ షేప్లో ఉంటుంది అది. మేము ఆ ప్లేస్కి ట్రావెల్ చేసాము, ట్రెక్ చేసాము. ఇక్కడ చూడొచ్చు మీరు ఎలా ఉంటుంది అనేది. సో ఈ ప్లేస్ మీ పార్ట్నర్ని తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేయడానికి బెస్ట్ టైం. సో కపుల్స్ ప్లాన్ చేసుకోండి. ఎనీ అడిషనల్ డీటెయిల్స్ రీచ్ అవుట్ టు మీ ఇన్ కామెంట్స్. నౌ ఐడియా నెంబర్ 3, మీరు ఊళ్ళకి మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి ట్రావెల్ చేస్తున్నా ఆర్ మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నా కూడా ఒక మంచి మెమరీ క్యాప్చర్ చేసుకోవచ్చు. జనరల్గా ఎక్కువ మనం ఫొటోసే తీసుకుంటూ ఉంటాం కదా. సో ఫొటోస్ కాకుండా ఒక చిన్న వీడియో ఐడియా నేను మీకు ఇస్తున్నాను. మేము కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో తీసుకున్నాము ఒక వీడియో. ఆ వీడియో ఏంటో చూసేయండి. చూసారు కదా ఈ వీడియోలో మన పేరెంట్స్ యానివర్సరీ ఇయర్, మన డేట్ ఆఫ్ బర్త్స్, మన పిల్లల డేట్ ఆఫ్ బర్త్స్, ఇవన్నీ కూడా క్యాప్చర్ చేసుకుని ఒక మంచి మెమరీ లాగా మన దగ్గర పెట్టుకోవచ్చు. సో మీరు ఒక 10 ఆర్ మోర్ పీపుల్ ఆర్ మీ ఫ్యామిలీతో ఇలాంటి ఒక మెమరీ క్యాప్చర్ చేసుకోండి అండ్ దాట్ విల్ బి మెమరబుల్ ఫర్ యూ ఫర్ ఎవర్. ఐడియా నెంబర్ 4, సో మీరు ఈ సమ్మర్లో ఒక డివోషనల్ ప్లేస్కి వెళ్ళాలనుకోండి, మీ ఫ్రెండ్స్ ఆర్ మెయిన్లీ మీ పేరెంట్స్కి నచ్చే ప్లేస్ ఒకటి నేను మీకు చెప్తాను. అదే జని నరసింహస్వామి టెంపుల్. ఇది హైదరాబాద్ నుంచి 100-120 కిలోమీటర్స్లోనే ఉంటుంది. సో ఇట్స్ వెరీ నియర్ బై, మనం ఈజీగా వెళ్ళొచ్చు. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటి అంటే, మనము ఒక కేవ్లో ఉంటుంది టెంపుల్. సో త్రూ వాటర్ వెళ్తాం అనమాట. సో సమ్మర్ కాబట్టి వాటర్లో వెళ్ళిన ఇట్ ఇస్ కంఫర్టబుల్ అండ్ హాయిగా అనిపిస్తుంది. మంచిగా దర్శనం చేసుకొని కూడా రావచ్చు. మీరు కనుక ఈ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే జస్ట్ టైమింగ్స్, డేస్ అవి చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోండి అండ్ మీ దగ్గర ఇదొక మంచి మెమరీ అవుతుంది. ఐడియా నెంబర్ 5, సమ్మర్ అంటే కిడ్స్కి సమ్మర్ హాలిడేస్ కదా. సో మీ కిడ్స్ కనుక 8 years to 15 years ఉన్నారు అనుకోండి, వాళ్ళతో ఈ సమ్మర్లో మంచిగా టైం స్పెండ్ చేయాలి అంటే
కపుల్ ఆఫ్ ఆప్షన్స్ నేను మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే స్నో వరల్డ్. కొంతమందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళకి స్నో వరల్డ్ అనే ప్లేస్లో మొత్తం మంచుతో కవర్ అయి ఉంటుంది. బి స్లైడ్స్ ఉంటాయి, మీకు అక్కడ ఇగ్లూస్ ఉంటాయి. వీటిలో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అనదర్ ఆప్షన్ ఇస్ ట్రాంపోలిన్ పార్క్. ఇక్కడ పిల్లలు ఎగరొచ్చు, దూకొచ్చు, చిన్న గేమ్స్ ఆడొచ్చు. ఇట్స్ వెరీ ఫనీ. మేము వెళ్ళాము ఎప్పుడో లాంగ్ బ్యాక్. సో మీ కిడ్స్ని కూడా మీరు తీసుకెళ్ళండి. దీస్ టూ దే విల్ హ్యావ్ అ బ్లాస్ట్. అండ్ మీరు కూడా వీకెండ్లో కూడా కంప్లీట్ చేసేయచ్చు. దీస్ ఆర్ స్మాల్ యాక్టివిటీస్ బట్ మెమరబుల్ ఫర్ కిడ్స్. లాస్ట్లీ ఐడియా నెంబర్ 6. సో మీకు కనుక న్యూ బార్న్ బేబీస్ ఉన్న ఆర్ టాడ్లర్స్, చిన్న ఏజ్ పిల్లలు ఉన్నారనుకోండి, మీరు ఎక్కడికి ట్రావెల్ చేయట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు అనుకోండి. సో మీరు ఒక చిన్న సమ్మర్ ఫోటోషూట్ తీసుకుని అది మెమరీగా ఉంచుకోవచ్చు. మీకు మంచి మెమరీ అవుతుంది, మీ పిల్లలకి కూడా అవుతుంది. సో మెయిన్లీ న్యూ బార్న్ బేబీస్ ఆర్ న్యూ బార్న్ ఒక 6 months అలా బేబీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మీరు ఇలా ఒక ఫోటో తీయచ్చు. సమ్మర్ అంటే కోకోనట్స్ కదా, సో ఒక కోకోనట్ పెట్టి ఫోటోలో లాగా స్ట్రా, హ్యాట్, మంచి చిన్న సెటప్ ఇంట్లోనే చేసుకొని ఫోటో తీసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా మీరు ఇప్పుడు పూల్స్ దొరుకుతున్నాయి, మార్కెట్లో కూడా ఉన్నాయి. సో చిన్న పూల్ ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు. అలాంటి ఒక పూల్లో వాటర్ వేసి వాళ్ళని వదిలేశారనుకోండి, వాళ్ళు మంచిగా ఆడుకుంటారు. ఆడుకునేటప్పుడు మీరు కూడా మంచి షార్ట్స్ తీసుకోవచ్చు. అదొక ఫోటో షూట్ అవుతుంది, వాళ్ళకి ప్లే టైం కూడా అవుతుంది. సో ఇలా మీరు మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, నా 6 ఐడియాస్ నేను మీతో షేర్ చేసుకున్నా. బాగున్నాయి ఐడియాస్? మీకు ఏ ఐడియా నచ్చిందో కింద కామెంట్స్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.